రాష్ట్రంలో అధిక మాంగనీస్ నిక్షేపాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అయితే ఈ విజయనగరం జిల్లాలో ఒకవైపు మెరకముడిద మండలం, అలాగే మరోవైపు గరివిడి మండలం ఇక్కడ చూసుకుంటే అధిక మొత్తంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మాంగనీస్ నిక్షేపాలకు సంబంధించినటువంటి మైనింగ్ కంపెనీలు అయితే ఎన్నో వస్తున్నాయి. కానీ ఈ గ్రామస్తులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఆనాడు పబ్లిక్ హీరింగ్ పెట్టేటప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అలాగే కంపెనీ ఏర్పాటు అయిన తర్వాత ఎటువంటి వాగ్దానాలు కూడా నెరవేర్చట్లేదంటూ కూడా ఆ గ్రామస్తులు వాపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మైనింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి పొల్యూషన్కి విపరీతమైనటువంటి అనారోగ్యాల బాధలతో మేమైతే పడుతున్నామంటూ కూడా గ్రామస్తులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే గరివిడి మండలంలో ఉన్నటువంటి గరివిడి, ఒకవైపు కోడూరు, మరోవైపు దువ్వం గ్రామాల మధ్యలో ఉన్నటువంటి మైనింగ్ కంపెనీల తవ్వకాలు అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపించింది. ఈ యొక్క తవ్వకాల్లో ఎటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవట్లేదంటూ కూడా గ్రామస్తులు అయితే వాపోతున్నారు. ముఖ్యంగా ఇక అప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏ ఒకటి కూడా నెరవేర్చలేదంటూ కూడా మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రామస్తులకు ఎటువంటి ఉపాధి కూడా కల్పించట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే దువ్వం గ్రామంలో ప్రస్తుతం అయితే ఉన్నాం. ఈ దువ్వం గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రామస్తులు ఏమనుకుంటున్నారని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దువ్వం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీ యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి మైనింగ్ కంపెనీ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? ముఖ్యంగా చూసుకుంటే మైనింగ్ కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు ఇక్కడ మీ గ్రామంలో పబ్లిక్ హీరింగ్ జరిపారు. పబ్లిక్ హీరింగ్ జరిపిన తర్వాత ఎటువంటి హామీలు ఇచ్చారు, ఈవేళ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏంటి ఇదంతా కూడా చూస్తూ ఉంటే అక్కడ ఎవరికి అడిగినా సరే అసలు ఏమీ చేయట్లేదు, మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, పూర్తిగా ఒక విధంగా ఉపాధి కూడా కోల్పోయి, మా భూములు పోయి ఉపాధి కోల్పోయి, ఇవన్నీ కూడా రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరికీ నమస్కారం. దువ్వం గ్రామ ప్రజలందరికీ మీరు అడిగిన దీని ప్రకారంగా యాక్చువల్గా ఇక్కడ మైనింగ్ మహాలక్ష్మి మైనర్స్ అండ్ మినరల్స్ అండ్ మైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మైనింగ్ వల్ల మా గ్రామానికి 125 ఎకరాల ల్యాండ్ అనేది పోవడం జరిగింది. ఆ పోయిన తర్వాత పబ్లిక్ హీరింగ్ కూడా పెట్టడం జరిగింది. పబ్లిక్ హీరింగ్లో వాళ్ళు చాలా ఈ గ్రామానికి చేస్తామని పబ్లిక్ హీరింగ్లో ఈ గ్రామ పంచాయతీకి మౌలిక సదుపాయాలు, ఉద్యోగ ఉపాధి కల్పన కల్పిస్తారని మాకు అప్పుడు పబ్లిక్ హీరింగ్లో చాలా చెప్పడం జరిగింది. అయితే అన్నీ కూడా అరకొరగా స్థానికులకి మాకు పెద్దగా ఉపాధి కల్పించకన్నా బయట విలేజ్లు అంటూ అందరూ ఉద్యోగస్తులందరూ తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇక్కడ నిరుద్యోగ సమస్య ఈ గ్రామంలో చాలా ఎక్కువగా ఉందండి. మాకు పెద్దగా ఏదో ఒక 5-10 ఉద్యోగాలు ఏవో ముక్కుబడిగా మాకు ఇప్పించి మిగిలినవన్నీ కూడా స్థానికేతరులకు ఈ మైనింగ్లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మాకు ఈ పద్ధతి ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈ గ్రామ పంచాయతీకి 125 ఎకరాల ల్యాండ్ పోయిందంటే ఒక 75% వరకు ఉద్యోగ ఉపాధి కల్పించాలండి. వారు ఆ రోజు పబ్లిక్ హీరింగ్ చెప్పిన విధంగా మాకు ఏం కల్పించలేదు. ఈ మైనింగ్ వల్ల మా గ్రామానికి భూగర్భ జలాలు అనేవి కూడా తగ్గడం జరిగింది. అదే కాక మరి పంటలు పండించుకోవడానికి నీరు సదుపాయాలు కూడా మాకు పెద్దగా లేవండి. కాలువలు గేలువలు వాటర్ సదుపాయం వర్షాధారం ఏదైనా ఆధారపడేవి. అవి గడ్డలు నీరు గట్ట వచ్చేదండి. ఇప్పుడు ఆ నీరు కూడా ఈ మైనింగ్ వేస్ట్ మెటీరియల్ వేయడం వల్ల కప్పడిపోవడం జరిగింది. కాబట్టి ఈ గ్రామానికి వారు 125 ఎకరాల భూమి పోయి రైతులందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బంది నుంచి మీ స్థానిక నాయకులుగా వాళ్ళకి ఏదో చెప్పి మేము ఇచ్చేదామంటే ఈ గ్రామంలో కనీసం ఇంటికి ఒక ఉద్యోగం మైనింగ్లో కల్పించాల్సిందని మేము కోరుతున్నాం. అది కాక ఈ గ్రామానికి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఈ గ్రామానికి శ్మశానికి రోడ్డు వేయడం అనగా, ఏదో కమ్యూనిటీ హాల్ కట్టడం అనగా, ఏదో దేవాలయాలు కట్టడం అనగా ఇలాంటి కార్యక్రమాలు ఇంతవరకు ఏం చేయలేదు. ఇక్కడికి మైనింగ్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ ఈ మైనింగ్కి ప్రతి గ్రామానికి ఖర్చు పెట్టడానికి సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటుందండి. ఆ ఫండ్ ఈ గ్రామానికి ఇంతవరకు ఏం ఖర్చు పెట్టలేదు. కాబట్టి మేము మైనింగ్ వల్ల ఈ ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు పొల్యూషన్ వల్ల. కానీ వాళ్ళు ఈ పొల్యూషన్ రాకుండా కంట్రోల్ చేయడానికి మొక్కలు నాటడం కానీ, ఇలాంటి వాటర్ తడిపేసి గట్టి చేయడం కానీ మా పంచాయతీకి ఏం చేయట్లేదండి. కాబట్టి మేము మైనింగ్ తాలూకు పెద్దలందరూ కోరింది ఏమనగా ఈ గ్రామానికి మాకు మెయిన్ కావాల్సింది ఉద్యోగ ఉపాధి కల్పించాలి. ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయాలి. ప్లస్ మా చెరువులకి నీరు రావడానికి సౌకర్యాలన్నీ కల్పించాలి. ప్లస్ ఈ గ్రామంలో మాకు తాగునీరుకి గట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్లాంట్ లాంటివి గట్టి ఏర్పాటు చేసి, బోరు వేసి వాటర్ ప్లాంట్లు గట్టి ఏర్పాటు చేసి మాకు ఇంటింటికి నీరు ఇబ్బంది లేకుండా మాకు మంచి సౌకర్యాలు కల్పిస్తారని
ఇక మనం ఎండి గారికి ఆ జిఎం గారికి అందరికీ మైనింగ్ వాళ్ళు అందరికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. అంతే తప్ప మేము ఇంకొక ఉద్దేశంతో గట్టి మిమ్మల్ని ఇచ్చేయట్లేదు. మా గ్రామానికి ఇంత ల్యాండ్ పోయింది కాబట్టి ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని ప్రతి ఇంటికి కూడా ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉందండి. పక్కన మా ఇంతవరకు ఇంతకుముందు ఫెర్రాలెస్ కంపెనీ ఉండేది పక్కని, అది ఏకంగా మూతపడిపోయింది. ఆ మూతపడడం వల్ల ఇక్కడ ఇంటి ప్రతి ఇల్లు కూడా నిరుద్యోగంతో ఉన్నారండి. పంటలు పండించుకోవడానికి నీరు వర్షాధారమే తప్ప మాకు ఇంక ఎటువంటి అవకాశాలు లేవు. కాబట్టి మా చెరువులకు నీరు రావడానికి పైప్ లైన్లు కట్టేసి నీరు వచ్చే సౌకర్యం ఒకటి కల్పించాలండి. ప్లస్ ఉద్యోగ ఉపాధి అనేది ఈ గ్రామానికి కల్పించాలి అనేది మా కోరిక అండి. మా ఈ ఊరు యువత కూడా ఉద్యోగాలు కల్పిస్తారని, మీ మౌలిక సదుపాయాలను కల్పించమని పెద్దలను కోరుతున్నామండి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుందో, పొల్యూషన్ వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు తలెత్తున్నాయి? ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 3 సంవత్సరాల్లో హెల్త్ పరంగా ఎక్కువగా ఎటువంటి సమస్యలు ఇక్కడ తలెత్తున్నాయి మీ గ్రామం? పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టారు సార్ ఇక్కడ. అది కూడా ఏదో మొక్కుబడికి పెట్టారండి అది హెల్త్ క్యాంపు తప్ప. మరి మా విలేజ్లో వచ్చి ఇప్పుడు ఇంతవరకు హెల్త్ క్యాంప్ కూడా మరి ఒకసారి ఇప్పుడు నిర్వహించలేదండి. ప్లస్ మాకు రోడ్డు సదుపాయాలకి దీని కానీ ఆ వాటర్ వేసి తడపడం కానీ ఆ డిఎఫ్ఎన్ ఏరియాలో కానీ చేయట్లేదని తెలుస్తుందండి. ఎందుకంటే ఆ మైనింగ్ ఆనుకొని కనీసం 100 మీటర్లు కూడా గ్యాప్ లేకుండా అయ్యప్ప కాలనీ, కొత్తగా ఒక వైఎస్ఆర్ కాలనీ ఇక్కడ కట్టారండి. మరి ఆ డిఎఫ్ఎన్ ఏరియా అంతా మనకి అర్బన్ ఏరియా, దానికి లేబర్ ఏరియా అండి. అది ఆ లేబర్ ఏరియా కూడా చాలామంది ఆ డస్ట్తో చాలా బాధలు పడుతున్నారు. ఇప్పుడు డస్ట్ అంటే మైనింగ్ ఎంత తర్వాత వస్తుందండి. కాకపోతే అవి రాకన్నా ఏదో మనకి కంట్రోల్ చేయవలసిన బాధ్యత మైనింగ్ వాళ్ళకి ఉంది. కాబట్టి వారికి ఎటువంటి ఆ డిఎఫ్ఎన్ ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా కొంత ఉద్యోగ ఉపాధులు కల్పిస్తే వాళ్ళకి మేము ఏదో చెప్పడం బాగుంటుందండి రాజకీయ నాయకులుగా. మాకు ఏటి పనులు పాటలు ఏటి లేవు. ఉంటే కష్టపడి అక్కడ కూలి చేసుకుంటే తింటాను, నేపుతూ ఉంటాను, ఏటి చేస్తాం అంతే. మరి మా ఊరికి ఏటి ఇవ్వలేదు. మా ఊరికి మా భూములలో తీసుకోండి కానీ మాకు ఏటి ఇవ్వలేదు. మరి మీ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు? ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు, సద్యోగాలు ఇవ్వలేదు. మా పిల్లలకి ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. మా బాబు ఉన్నాడంతే అక్కడ కూలి చేస్తాం. మా ఆయన కాలేజీ చేయబడిపోయి నాకు బాగుంది. అలాగే ఏమంటాను, ఏడు చేస్తాం. మాకు ఏటో ఆస్కారం లేదు. అంటే ఈ కంపెనీ వచ్చిన తర్వాతే మీ హస్బెండ్కి అనారోగ్యం వచ్చిందా? అంతకు ముందే వచ్చింది. ముందు నుంచేనా వచ్చింది కానీ మరి ఏటి ఆస్కారాలు లేవు. ఉన్నాం మాకే కాదు, మా ఊరికే లేవు. అంటే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి దుమ్ము దూలు ఎగురుతుంది, ఎలాగ ఇబ్బంది వస్తుంది? దుమ్ము దూలు వస్తాను, అదే మింగుతాను. మరేట్లేదు, ఆ దుమ్ము దూలే తింటానమ్మా. మాకు ఈ ఆస్కారం లేదు. దుమ్ము దూల వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? మరి ఎన్ని రోగాలు వస్తాను, ఏటి ఇబ్బందులు అని తేడు చెప్తాం. దానివల్లే రోగాలు వస్తాయి. మరి ఏడు చెప్తాం. పాప ఎక్కడున్నారు ఇప్పుడు? చదువుతున్నారా? చదువుతాను. చదువులేదు, ఉద్యోగంలో ఉన్నారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తాండ్రు అక్కడ. ఇక్కడ భూములు ఉన్నా సరే ఇక్కడ లేకంటే అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తాండ్రు. అంటే ఇక్కడ మరి మీ ఊర్లోనే కంపెనీ ఉంది కదా, మీ ఊరి కంపెనీలో మీ ఉద్యోగం కోసం మీరు అడగలేదా? అడిగాము, ఇచ్చారా? ఇవ్వలేదు. అడిగాము, ఇవ్వలేదు. ఇవ్వకపోవడం అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో తనకు కావాల్సింది ఏదో చిన్న చేస్తాడు. ఇక్కడ లేదు, భూములల్లా పోనాయి, ఉద్యోగాలు లేవు. అదే అక్కడికి వెళ్ళి చేస్తాండ్రు. ఇప్పుడు ఈ పొజిషన్ అంటే మా మీదే పడుతుంది. దానికి కొన్ని రోగాలు వచ్చేస్తాను. అది సదుపాయం లేదు. ఇక్కడ రూట్లు లేవు. మా ఊరికే అవతల కాలువ వచ్చేసింది. ఆ కాలువకే ఒక బ్రిడ్జి కట్టలేదు. బాగా పశువులు వెళ్ళడానికి తోవలేదు, మనుషులు వెళ్ళడానికి తోవలేదు. ఈ వర్షాలకి వెళ్ళడానికి నష్టాలే కానీ లాభాలు లేవు. నష్టాలే, లాభాలు లేవు. అంటే ఈ కంపెనీ వచ్చింది సరే, పంటలు కూడా పండట్లేదు. పంటలు కూడా పండలేదు. మామిడి తోటలు ఇప్పుడు బోల్డ్ అని మామిడి తోటలు ఉన్నాయి. ఒక మామిడి తోట కాయలేదు. దానికి అప్పుడు ఇన్సూరెన్స్లు అనేసి కట్టించుకోనరు. ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు 2500 కట్టించుకోనరు ఎకరానికి. అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, ఏట్లేదు. అది మరి మీరు రైతు వారీగా ఏ విధంగా మీ గ్రామంలో మీరు జీవిస్తున్నారు? ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఆ పరిస్థితులు అంటే మరి ఒకరు గుడి మీదకి ఒకరు వెళ్ళి అలాగే పరిస్థితులు అంటే అలాగే బాగా కష్టపడతాను. కష్టపడితే 10 రూపాయలు తెచ్చుకుని కరగేసుకుంటాను. అంటే ఇప్పుడు ఈ మైనింగ్ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఉపయోగం మీకు లేదు? ఇప్పుడు లేదు. మైనింగ్ వాళ్ళు ఇప్పుడు ఏం లేదు. ఆ డ్రైవర్లుగా కొందరిని జాయిన్ చేసుకున్నారు అంటే వాళ్ళకి కొంచెం ఫీటింగ్ వర్క్స్ వచ్చు, వాళ్ళే జాయిన్ చేసుకున్నారు. వాళ్ళు జాయిన్ చేసుకోలేదు.
ఓన్లీ అంటే మీ గ్రామానికి సంబంధించి అతిగా భూమి పోయినప్పటికీ ఓన్లీ డ్రైవర్ పోస్టులు మాత్రం ఇచ్చారు. ఇచ్చారు, ఒక డ్రైవర్లకి ఇచ్చారు. వాళ్ళైనా ఎక్కడ నవతాలు అంటే అటు వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఇక్కడ వీళ్ళు నలుగురు మా ప్రెసిడెంట్ నలుగురు కలిపి అడిగితే అదైనా ఇచ్చారు. వాళ్ళు కోరుండి ఇవ్వలేదు, వీళ్ళు వెళ్ళి తగులాడితే ఇచ్చారు. ఉపకారం లేదు. మీ భూమి పోయినా సరే మీకు ఎటువంటి దీనివల్ల ఉపాధి లేదు. ఉపాధి లేదు. మా భూములు పోయినా సరే మాకు ఉపాధి లేదు. అది ఈ గ్రామస్తులు అయితే ఉన్నారో గ్రామస్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చూడొచ్చు. ఒక పెద్ద ఆవిడ కూడా ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ ఇంతకు మున్పు ఇక్కడ ఫెర్రాలిస్ కంపెనీలు కూడా చేసేవంటూ కూడా మనతో పాటు చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడ మీ గ్రామంలో మైనింగ్ కంపెనీలు ఉన్నాయి కదా, అందులో ఉద్యోగులు ఏమైనా మీకు ఇస్తున్నారా? ఉన్నదండి, ఇవ్వలేదు. మా ఇంటికాడ ఉన్నాం. ఇక ఏదో ఉంటే తాపి పనికి అటుకి వెళ్తాను. మా అల్లుడు అందరం ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటాం. నలుగురు ఆడవాళ్ళు ఉన్నాం, ఇంటికాడ ఉంటాం. ఈ సిరి పని పెడితే వెళ్తాం, లేకపోతే లేదు. నాన్న రిటైర్ అయిపోయి 3 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు ఈ మైనింగ్లో ఎటువంటి ఉపాధి అవకాశాలు మీకు కల్పించట్లేదు? లేదండి. అడిగాం, మా అల్లుడు వెళ్తాననేసి అడిగాడు, అడిగితే ఇవ్వలేదు. అంటే అక్కడి నుంచి పొల్యూషన్ ఏమైనా మీకు వస్తుందా? దుమ్ము ధూళి వెళ్ళడం ఏమైనా వస్తున్నాయా? వస్తుంది బోల్డ్ ధూళండి. డాబా 2 రోజులకి ఒకసారి తుడితే ఎంత పోగు పడిపోతాం. మాకు వస్తుంది ధూళి రానేదని. అయితే ఆ దుమ్ము ధూళి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమైనా మీకు కలుగుతున్నాయా? మా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అవన్నీ ఉన్నామండి. దగ్గులు అన్నీ ఉన్నాయి. లేదని ఎందుకు చెప్పాలి, ఉన్నదానికి పిల్లలు చిన్నపిల్లలు అనేసి. సో చూసాం కదా, ఈ గ్రామస్తులంతా కూడా ఒకవైపు చూస్తూ ఉంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ దువ్వాము, ఒకవైపు గరివిడి, ఒకవైపు కోడూరు, ఈ 3 గ్రామాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ మైనింగ్ కంపెనీల్లో ఎంతోమంది అయితే పనిచేస్తున్నారు. కానీ వీళ్ళంతా కూడా స్థానికంగా లేనటువంటి వాళ్ళు, అంటే బయట వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ఉపాధి కూడా కల్పించట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మా భూములు పోయాయి, మేము ఉపాధి కోల్పోయాము, కానీ మీ వ్యవసాయం కూడా చేసుకునేటువంటి పరిస్థితుల్లో మేమైతే ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ మైనింగ్ కంపెనీకి సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా మా యొక్క గ్రామాలను అయితే పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా దుమ్ము ధూళి అయితే మాత్రం విపరీతంగా ఎగురుతుంది. ఇదంతా కూడా దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. దీని కారణంగా కంటిన్యూగా అయితే రెగ్యులర్గా దీనికి సంబంధించిన హెల్త్ చెకప్లు కూడా జరపాలి, అటువంటివి కూడా పెద్దగా జరగట్లేదు అంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రామస్తులంతా కూడా యువతంతా ముఖ్యంగా నిరుద్యోగంతో ఎక్కువగా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే మా గ్రామానికి ఒక మైనింగ్ కంపెనీ వస్తే మా అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది, మేమందరం కూడా సెటిల్ అవ్వచ్చు అనే ఆలోచనతో ఆనోడైతే మేమంతా కూడా ఒప్పుకున్నాము. ఎందుకంటే మా పిల్లలైనా బాగుపడతానైతే ఒప్పుకున్నాము. ఈరోజు అటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు అంటూ కూడా ఈ గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, గరివిడి నుంచి విజయనగరం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.